దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ఆయన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు అబ్రహాముతో తోడుకున్నట్లుగా, ఇస్సాకుతో తోడుకున్నట్లుగా ఇంకొన ముందుకు వస్తున్నప్పుడు మోషేకు కూడా దేవుడు తన తోడుంచి ఉన్నాడు. ఎందుకంటే సహోదరులారా, ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఎక్కడైతే పాపం చేసి ఉన్నారో, ఎక్కడైతే నిబంధన పుట్టి ఉన్నదో అక్కడే కృప కూడా విస్తరించబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడే కృప స్థాపించబడింది. స్తోత్రం. ఎక్కడైతే సర్పము దేవుని పిల్లలను మోసం చేసిందో అక్కడే దేవుని యొక్క కృప తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆ సర్పం యొక్క తలను చిత్త పుట్టిస్తాను తండ్రి చెప్పి వాగ్దానం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ప్రకారంగా సహోదరులారా, తన శేషాన్ని మాత్రం దేవుడు విడిచిపెట్టకుండా తన కృపనిచ్చి నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. సమయానికి కాలానికి తన శేషాన్ని మాత్రము ఎట్లాంటి ప్రమాదం వచ్చినప్పటికీ కూడా, ఎన్ని అనుకూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ఉపద్రవములు వచ్చినప్పటికీ కూడా, సహోదరులారా, ఇంకా చెప్పాలంటే భూమి మొత్తము కూడా వర్షముతో నింపబడి పూర్తిగా 40 దినాలు స్తంభించబోయి ఏ ఒక్క నరుడు కూడా భూమి మీద కాలు పెట్టడానికి, భూమండలం అంతా కూడా కాలు పెట్టడానికి లేకుండా చేసినప్పుడు కూడా దేవుడు తన స్వాచ్యాన్ని పైకెత్తి ఉన్నాడు. హల్లెలూయా. అయితే సహోదరులారా, సమయానికి ఇట్లా దేవుడు తన కృపనిచ్చి తన వారిని నిలబెట్టుకుంటూ తీసుకొస్తుండగా, ఎప్పుడైతే దేవుడు మోషేని పిలిచి ఉన్నాడో, ఈ మోషేని పిలిచిన దేవుడు నిజముగా ఏదో ఒక మోషేకు ఒక సూచన ఇవ్వటానికి కాదు, కానీ సహోదరులారా, మోషేకు తన ధర్మశాస్త్రం ఇవ్వటానికి దేవుడు సీనాయికి పిలిచి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సహోదరులారా, మోషేకి ధర్మశాస్త్రం ఈక మునిపే మోషే ద్వారాగా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు, సూచనలు జరిగించాడు, మహత్కార్యములు జరిగించాడు. 10 అద్భుతాలతో దేవుడు ఐగుప్తుని గడగడలాడించాడు మోషేని నిలబెట్టి. స్తోత్రం, హల్లెలూయా. అవును సహోదరులారా, ఇట్లా ముందుకు వస్తున్న మోషేకి ఇప్పుడు ఏం తక్కువైంది చెప్పండి? ఇట్లా ముందుకు వస్తున్న మోషేకు అద్భుతాల విషయంలో, సూచనల విషయంలో, మహత్కార్యముల విషయంలో తక్కువేమీ లేదండి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మోషే చేసిన కార్యములు పరిశుద్ధ గ్రంథంలో దాదాపుగా భౌతికంగా ఎవరు చేయలేదండి. ఎర్ర సముద్రం పాయలు చేయటం కానీ, బండలో నుంచి ఒక నీరును పుట్టించడం కానీ, 10 తెగుళ్ళ నుంచి దేవుడు గొప్పగా మోషే నిలబెట్టి చేయించడం కానీ, అరణ్యములో ఆహారం లేదంటే ఆకాశం నుంచి ఆహారం కొరవటం కానీ, ఇది చిన్న విషయం కాదండి. వారు కష్టపడకుండానే ఆహారం తెచ్చుకుని తింటాం. అట్లయితే ఇంతటితో దేవుడు ఆగలేదు, ఇంతటితో దేవుడు సంతోషపడలేదు. ఇప్పుడు ఏం కావాలి? ఈ ప్రజలకు దేవుని యొక్క ధర్మము కావాలి, దేవుని యొక్క ధర్మశాస్త్రం కావాలి, దేవుని యొక్క న్యాయశాసనాలు కావాలి.
ఆ ప్రకారంగా దేవుడు మోషేని పిలిచి, ఇన్ని చేసిన దేవుడు దేవుని మాటను కూడా మోషేకి ఇచ్చి పంపిస్తున్నాడు. అయితే సహోదరులారా, ఈ మోషే వచ్చేసరికి ఈ విడుదల పొందినటువంటి ఈ ప్రజలందరూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు. అర్థం చేసుకోండి మంచిగా. ఈ ప్రజలందరూ ఆరాధిస్తున్నారు. ఈ ప్రజలందరూ కూడా ఆరాధిస్తున్న ఆరాధన ఏంటి? ఏమండి, అర్థమవుతుందా? ఉన్నారు అందరు ఇక్కడే? స్తోత్రం. ఈ ప్రజలందరూ ఆరాధిస్తున్న ఆరాధన ఏంటి? వారు చేసుకున్న దూడ. సర్వశక్తిమంతుడైన దేవునికి ఈ దూడకు ఎటువంటి సంబంధము? ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మోషే దగ్గర ఉన్నాడు. అర్థమవుతుందా? సర్వశక్తిమంతుడైన దేవుడు మోషే దగ్గర ఉన్నాడు, దూడ ప్రజల దగ్గర ఉన్నది. అర్థమవుతుందా? మంచిగా అర్థం చేసుకోండి. దూడ సర్వశక్తిమంతుని దేవుని ఎదుట నిలవలేక తుత్తు నీళ్ళుగా మారిపోయింది, బూడిదైపోయింది. సహోదరులారా, మంచిగా అర్థం చేసుకోండి. ఆ మహిమ కలిగిన దేవుని ఎదుట ఏమీ నిలవలేదండి. అయితే అదే మోషే అంటాడు, ఇప్పుడు మీకు ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా, మీకు నేను ఇన్ని చేసినప్పటికి కూడా, స్తోత్రం, మిమ్మల్ని పరిపూర్ణముగా విడిపించుటకు నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల నుంచి లేవబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నా వంటి ప్రవక్త సహోదరులారా, మీలో నుంచే సర్వశక్తిమంతుడైన దేవుడు లేపబోతున్నాడు. మోషేతో తండ్రి వాగ్దానం చేసిన వాగ్దానం 2000 సంవత్సరాల క్రితం. సహోదరులారా, ఆ వాగ్దానం చేసిన దేవుడే కృపా సత్య సంపూర్ణంగా వాక్యమై ఉండి మరియమ్మ యొక్క గర్భములో ఆ వాక్యము దిగి వచ్చి పిండముగా ఏర్పడి శిశువుగా ఎదుగుతూ ఈ లోకమునకు రక్షకుడు అభిషేక్తుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. సహోదరులారా, స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నా మాట చూడండి. మోషేతో దేవుడు ఎక్కడ చెబుతున్నాడు? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16 చూడండి. ఈ గొప్ప అగ్ని నాకు ఇంకనూ కనబడును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటినన్నిటి చొప్పున, నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవర్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట ఏం చేయాలి? నువ్వు వినాలి. ఇశ్రాయేల్, ఇశ్రాయేల్, ఆయన మాట నువ్వేం చేయాలి? వినాలి. చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 21 చూడండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట, అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు
ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. అర్థమైందండి? మోషేతో దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, సర్వశక్తిమంతుని దేవుడు, భూరాజులందరికీ అధిపతి అయిన దేవుడు, భూజనులందరికీ దేవుడైన దేవుడు, ఆ దేవుడు చెబుతున్న మాట మోషేకు అర్థమైంది. నా సహోదరులారా, ఇజ్రాయేల్ నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ కొరకు పుట్టించబోతున్నాడు. ఆయన మాట మీరు చాలా శ్రద్ధగా వినాలి, ఆయన మీరు వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రజలందరూ అనుకుంటున్నారు మోషే మాకు దేవుడు, ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటున్నారు మోషే మాకు దేవుడు, మోషే లేకపోతే మేము ముందుకెళ్ళలేము, మోషే లేకపోతే మేము నడవలేము, మోషే లేకపోతే మాకు ఏమి అర్థం కాదు. అయితే సహోదరులారా, అట్లాంటి మోషేనే అంటున్నాడు నాదేం లేదండి, నాదేం లేదండి, నాకన్నా ఒక శ్రేష్టమైన ప్రవక్త రాబోతున్నాడు, నాకన్నా ఒక శ్రేష్టమైన వ్యక్తి రాబోతున్నాడు. ఎందుకు? మిమ్మల్ని అందరినీ విడిపించడానికి. స్తోత్రం, హల్లెలూయా. ఈ చెప్పిన మాట సహోదరులారా, ఈ 2000 సంవత్సరాల క్రితం మనకు నెరవేర్పులోనికి వచ్చి ఉండగా, అయితే మోషే తర్వాత న్యాయాధిపతులు మనం చూస్తున్నాము. ఇంకను మనము న్యాయాధిపతుల తర్వాత చూస్తుంటే సహోదరులారా, ఈ న్యాయాధిపతుల కాలంలో కూడా ఏలీ, తన పిల్లలు, వీరందరూ కూడా తమకిష్టం వచ్చినట్లుగా దేవుని యొక్క ప్రజలను ఏలటం ప్రారంభించారు. వీరందరూ దేవునికి కాదు తనకు సొత్తుగా మార్చుకుంటున్నారు. అయితే సహోదరులారా, దేవుడు సమస్తమును, వారి సమస్త ప్రణాళికను కూలగొట్టి ఆయనే రాజుగా ప్రభుగా ఏలటానికి ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. సమూయేలును లేపాడు దేవుడు. సమూయేలును లేపి దేవుడు ఆయనే తన ఆత్మ ద్వారాగా ఈ ఇశ్రాయేలు ప్రజలను ఏలుతూ ఉండగా, కొన్ని దినములు గడిచిన తర్వాత మరలా ఈ ప్రజల్లో ఈ సర్వశక్తిమంతుని దేవుడు ఏలటానికి వారికి ఇష్టపడలేదు సహోదరులారా, వారు అంగీకరించట్లేదు. వారి మనసులో వచ్చిన వ్యతిరేక స్వభావం, వారి మనసులో వచ్చిన భావాన్ని బట్టి వెంటనే దేవుడు చెబుతున్నాడు సమూయేలుకి, సమూయేల్, వాళ్ళు అనుకున్నట్లుగా ఒక రాజుని వారికి ఇచ్చేసేయి. ఏ రాజుని ఇవ్వాలో కూడా దేవుడు సమూయేలుకు చెప్పి, ఈ లోక మర్యాద చొప్పున, ప్రపంచ ధర్మము చొప్పున వారు అడుగుతున్నారు కాబట్టి సమూయేల్ వారికి ఒక రాజుని ఇచ్చేసేయి అంటే, సహోదరులారా, మనం అక్కడ కూడా చూస్తున్నాము. ఆ ప్రజలు రారాంగ దేవుని చేత ఏలబడిన తర్వాత వారికి వారు ఏలుకోవాలని, వారికి వారు పరిపాలించుకోవాలని దేవుని యొక్క ఏలుబడి వారు త్రోసివేశారు సహోదరులారా. అయినప్పటికీ దేవుడు వారి మనస్తత్వాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చేశాడు. అక్కడి నుంచి వారికి అనేకమైన శ్రమలు ఎదురవుతా ఉన్నాయి. అయితే సహోదరులారా, దేవుడు పరిపాలించినప్పుడు
దేవుడు రాజుగా ఉన్నప్పుడు, దేవుడు వారికి తోడుగా ఉన్నప్పుడు అనేక యుద్ధాలు ఆ దేవుడే ముందుంచి, ఆ దేవుడే ముందుగా ఉండి సమస్త జయం అనుగ్రహించాడు. ఈ ప్రజలు ఎప్పుడైతే ఆ దేవుణ్ణి తిరస్కరించారో వీరి ప్రతి యుద్ధములో కూడా సహోదరులారా ఎన్నో యుద్ధాల్లో అపజయమైపోయి వేల వేల మంది చనిపోయి కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం వాక్యంలో. అయితే ఇంకను సమయానికి ముందుకొస్తున్నప్పుడు మరలా దేవుడు కొందరి ప్రవర్తన లేపుతూ, ఒక బలమైన ప్రవర్తన లేపుతూ తన మాటలు చెప్పుకుంటూ మోషేతో చేసిన వాగ్దానం ఈ సమస్తము కాలం పరిపూర్ణతలోనికి వస్తున్నప్పుడు స్త్రీ సంతానమందు అనగా యేసుక్రీస్తు ఈ లోకమునకు రక్షకుడిగా అభిషిక్తుడిగా దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చూసినట్లుగా అప్పుడు దాకా మరి యేసుక్రీస్తు ఎక్కడున్నావయ్యా, యేసుక్రీస్తు నువ్వు ఎక్కడున్నావు? మాకు యెషయా ఉన్నాడు, మాకు ఇర్మియా ఉన్నాడు, మాకు సమూయేలు ఉన్నాడు, మాకు అబ్రహాం ఉన్నాడు, మాకు మోషే ఉన్నాడు, మాకు ఇస్సాకు ఉన్నాడు. ఓ సహోదరులారా, ఈ ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తుని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు చెబుతున్నాడు, వారందరినీ పుట్టించిన వాడు నేనే. స్తోత్రం, హల్లెలూయా. అను అబ్రహాము కన్నా గొప్పవాడువా? అబ్రహామును పుట్టించిన వాడు నేనే. స్తోత్రం. మరి ఎక్కడున్నావు అప్పుడు దాకా? అందుకే ఇక్కడ రాయబడి ఉంది, చూడండి ఆ మాట, అపొస్తలుల కార్యములు ఇప్పుడు మనం చదువు కదా 20. ఈ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపనట్లును పాపంలో తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసయుట ఆవశ్యకము. ఏంటంటండి? అన్నిటికీ కుదురుబాటు సమయం వచ్చిందాకా కూడా వీటన్నిటినీ మన భాషలో ఒకటి ఉంది, కొంచెం క్షమించాలి మీరు. మాటను వాళ్ళు ఏమంటారంటే, ఎన్నిసార్లు చెప్పిన వ్యక్తి మాటండు, ఈ విషయంలో నన్ను కొంచెం క్షమించాలి, ఆయన కూడా చెప్పక తప్పట్లేదు. ఏమంటారంటే కొంచెం ఏం చేయాలంట, ఆ వ్యక్తికి కొంచెం బుద్ధి రావాలంటే ఏం చేయాలి? లోపల తెలుసు కదా, అది తీసిందాక దేవుడు, ఈ ప్రజలకు అది తీసిందాక దేవుడు వీరిని తిన్నగా చేసిందాక దేవుడు ఎక్కడున్నాడంట? పరలోక నివాసిగా ఉండవలసిన సమయం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అయితే సహోదరులారా, ఈ యేసుక్రీస్తు ఎల్లప్పుడూ పరలోక నివాసిగా ఉండక మరలా మన రక్షణ కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు లోకానికి వచ్చింది? మన రక్షణ కొరకు, మన విడుదల కొరకు, చచ్చిన ఆత్మను బ్రతికించడానికి కొరకు. ఏ జీవాత్మ నష్టమైపోయిందో తిరిగి మరలా ఆ జీవాత్మను ఇవ్వుట కొరకు. సహోదరులారా, ఈ దేవుడు కృపా సత్య సంపూర్ణుగా లోకమునకు దిగి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.
ఆయనే యేసుక్రీస్తు అనే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయనే నిత్య రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యంలోనే రాయబడిందండి, కానీ కొందరు కదా వెలగలేదు, కొందరికి వెలగలేదు. కొందరు ఏం చేశారంటే ఈ పరిశుద్ధ గ్రంథం బైబుల్ని సగం దించుకుని వెళ్ళిపోయారు. ఈ సగం తీసుకుని ఇదిగో ఇది మా దేవుడు, మా ప్రవక్త మోషే, మా ప్రవక్త అబ్రహాము, మా దేవుడు యెహోవా. ఈ సగం ముక్కతో మాకు సంబంధం లేదు, ఈ సగం ముక్కతో మాకు సంబంధం. సహోదరులారా, ఈ 66 పుస్తకాలు కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అందరూ కలిసి దీన్ని నిర్మించిన వారు. స్తోత్రం, హల్లెలూయా. వీరు ముగ్గురు కలిసి ఈ వాక్యాన్ని తన ప్రవర్తనతో రాయించిన పరిశుద్ధుడైన దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఏ అనుమానం లేదు సహోదరులారా. అట్టివారారా, ఈ రోజున మీరు విశ్వసించండి, ఈ రోజున మీరు విశ్వసించండి. మీరు అనుకుంటున్న మోషే కంటే ముందు ఉన్న దేవుడు ఈ దేవుడు. కాకపోతే కుదురుబాటు అయిందాక, కాలం కుదురుబాటు అయిందాక ఈ దేవుడు పరలోక నివాసిగా ఉండవలసిన సమయం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి గలతీ పత్రిక, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రమునకు ఎవరైతే లోబడి ఉన్నారో వారిని విమోచించుటకై. సహోదరులారా, అర్థమైందా? ధర్మశాస్త్రములో ఎవరైతే ధర్మశాస్త్రములో ఉన్నారో, అనగా ఈ బైబిల్ని మేము ఒక్క ముక్క సంగమించుకుని వెళ్ళిపోయాము, మాది ధర్మశాస్త్రమే, క్రొత్త నిబంధన మాది కాదని చెప్పుచున్నవారు ఎవరైతే ఉన్నారో అట్టి వారిని విమోచించుటకు యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు? ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నాడు. ఎప్పుడైతే మరలా ఈ లోబడిన యేసుక్రీస్తు ఒక గొప్ప పెద్ద ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాడు. అర్థం చేసుకోండి, అందరు ఇక్కడే ఉండాలి. ఒక గొప్ప ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాడు. నీకు నీటి జన్మ ఉందయ్యా, ఆత్మ జన్మ లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడ పుట్టాలి? అర్థమవుతుందన్న మాట? ఇప్పుడు నువ్వు ఎక్కడ పుట్టాలి? నువ్వు ఆత్మలో మనలో పుట్టాలి. ఆయన అంటున్నాడు, అయ్యా నేను వృద్ధుడిని అయిపోయా, నా తల ఎంట్రుకలన్నీ నడిచిపోయినాయి, నేను మరణానికి సమీపముగా ఉన్నా, ఇప్పుడు దాకా నేను గొప్ప ప్రవర్తను ఈ ప్రజలందరికీ బోధించిన వాడిని, నాకే వచ్చి మరలా పుట్టాలని చెబుతున్నావా? అవును, నువ్వు మరలా పుట్టాలి. స్తోత్రం. నువ్వు నీటిలో పుట్టిన జన్మ నీటిలో, ఆత్మలో పుట్టిన జన్మ ఆత్మలో. స్తోత్రం, హల్లెలూయా. ఓ నికోదేము, ఏం చేయాలి? నువ్వు మరలా పుట్టాలి. సహోదరులారా, మరి నికోదేము దేనికి ప్రవక్తగా ఉన్నాడు? నికోదేము దేనికి ప్రవక్తగా ఉన్నాడు? ధర్మశాస్త్రంలో ఉన్న ఇశ్రాయేలుకు గొప్ప బోధకుడు అండి, గొప్ప బోధకుడు.
ధర్మశాస్త్రం అంతా కూడా క్షుణ్ణంగా తెలిసిన వాడు. కానీ అట్లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ ధర్మశాస్త్రం అంతా ఇచ్చింది ఎవరండి? దేవుడు కదా. అందుకే సహోదరులారా, ఇప్పుడు మనం చదివినట్లుగా గలతీ పత్రికలో కాలం పరిపూర్ణమైందాక అందరిని మర్యాదగా ప్రభు అట్లా పెట్టాడు. కానీ ఇప్పుడు కాలం పరిపూర్ణము అయిందనుకుంటున్నారా, అవలేదనుకుంటున్నారా? ఇక్కడ వారు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడున్న వారు చెప్పాలి. ఈ కాలం పరిపూర్ణమైంది అనుకుంటున్నారా, ఇంకా కావాలి 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 కాబోతుంది అనుకుంటున్నారా? అనా అయిపోతే క్రొత్త జన్మ కావాలి, ఆత్మలో పుట్టాలి. కాలం పరిపూర్ణత కాకపోతే నీటిలో పుట్టు, కాలం పరిపూర్ణ అయితే ఆత్మలో పుట్టు. అర్థమవుతుందా భాష? ఈ భాష అర్థమవుతుందా? మంచిగా అర్థం చేసుకోండి. కాలము మీకు ఇంకా పరిపూర్ణత కాకపోతే నీటిలో పుట్టండి. అయ్యో నా కొరకు కాలం పరిపూర్ణమైపోయింది అని ఎవరికైతే మీకు విశ్వాసం ఉందో అట్టి వారు ఇప్పుడు నీటిలో పుట్టిన వారు ఆత్మలో పుట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. పుట్టకపోతే పాలి లేదు, పుట్టకపోతే క్రీస్తుతో పాలి లేదు. చూస్తారా? మాటి మాటికి మీకు సవాళ్ళు రావాలి. మాట మీద సవాళ్ళు లేనివాడు దొంగ, దొంగ. సవాళ్ళు లేనివాడు దొంగ, తప్పించుకునేవాడు మోసగాడు. సవాళ్ళు రావాలి. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం చదువుతాం. 3 నుంచి 4 దాకా జాగ్రత్తగా నండి. సున్నతి పొందిన ప్రతి మనిషికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వాడెవడు? ఏంటంట? క్రీస్తులో నుంచి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ఓ సహోదరులారా, అర్థమైందా? ఎక్కడి నుంచి తొలగిపోయినారు? క్రొత్త జన్మ లేకపోతే, ఆత్మ జన్మ లేకపోతే, మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తు ఆత్మతో సంబంధము లేకపోతే వారు క్రీస్తుకు ఎటువంటి సంబంధము లేదు. మీ యొద్ద ధర్మశాస్త్రం ఉండొచ్చు, మీ యొద్ద నీటి బాప్తిసం ఉండొచ్చు, మీ యొద్ద పాట ఉండొచ్చు, ఆరాధన ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, మందిరము ఉండొచ్చు, మీకు సేవకుడు కూడా ఉండవచ్చు. కానీ సహోదరులారా, ఈ కృపతో మీకు సంబంధం లేకపోతే క్రీస్తును ఎన్నడూ చూడరు, క్రీస్తు రాజ్యాన్ని చూడరు, ఆ క్రీస్తు మహిమలో మీరు ఎన్నడూ కూడా ఉండలేరు. హల్లెలూయా. అర్థం చేసుకోండి, మంచిగా మంచిగా అర్థం చేసుకోండి. అట్లయితే సహోదరులారా, ఈ ధర్మశాస్త్రము అడ్డును ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ తొలగించాడో తెలుసా? గొల్గొతా కొండలో 2 మేకల్లో భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ ఉదయం 9 గంటల నుంచి దాదాపుగా సాయంకాలం 3 గంటల నుంచి 3 గంటల వరకు వేలాడుతూ సమస్తము సహించి సమస్తము భరించి కేకలిస్తున్నాడు, లావా లావా సభక్త, అనగా తండ్రి తండ్రి, నీవు నాకు శరీరంలో ఏ పని అయితే ఇచ్చావో ఆ పనిని సమస్తము కూడా ఇప్పుడు నేను ముగించేశాను. హల్లెలూయా, హల్లెలూయా.
ఇందాక చెబుతున్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఎవరైతే ధర్మశాస్త్రములో ఉన్నారో ధర్మశాస్త్రంలో ఉన్న వారిని విడిపించుటకు ధర్మశాస్త్రములో నేను బద్ధుడై ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, ఎవరైతే ధర్మశాస్త్రములో ఉన్నాడో ధర్మశాస్త్రములో ఉన్నవాడు క్రీస్తులో లేనివాడైతే వాడు క్రీస్తుకి సంబంధి కాదు. ప్రశ్నడు, హల్లెలూయా. కృపకు ఎంత మాత్రము హక్కుదారుడు కాదు అనగా సహోదరులారా, ఒకటి ధర్మశాస్త్రము నీతి జన్మ అయితే, రెండు క్రొత్త నిబంధన పరిశుద్ధాత్మ జన్మ. ప్రశ్నడు, హల్లెలూయా, స్తోత్రం. మనకు ఒకటి మాత్రము 100% దొరికింది, ఒక జన్మ మాత్రం 100% దొరికింది. ఈ రెండో జన్మ ఎవరికైతే దొరకలేదు, నేను తీర్పదలను పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నది, మీకు మీరే తీర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అట్టివారు రండి సహోదరులారా. ఎక్కువ పొడిగించడానికి కాదు, మన స్థితిని తెలుసుకోవటానికి. అయితే సహోదరులారా, ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోండి. మొదటి నుంచి మనం చూస్తున్నాము, దేవుడు ఎవరినైతే ఏలుతున్నాడో అట్టి వారు క్షేమంగా ఉన్నారు. దేవుని యొక్క ఏలుబాటు ఎవరైతే వద్దని తునీకరించారో అట్టి వారు పతనమైపోయారు. అందుకని పరిశుద్ధాత్మ మనకు ముంగుర్తులు గుర్తు చేస్తున్నాడు, మనకు ముందు జరిగిన గుర్తుల్ని గుర్తు చేస్తున్నాడు. ఓ సహోదరులారా, ఈ దినములు అంతవరకు ఇప్పుడు ఏలవలసినది పాస్టర్ కాదండి, సంఘ పెద్ద కాదండి. ఓ సహోదరులారా, ఎవరు సంఘములో ఉన్న ఒక్క వ్యక్తి కాదండి. సహోదరులారా, దేవుని పరిశుద్ధాత్మే ఒక్కొక్కరిని ఏలుగాక. ఎందుకంటే సహోదరులారా, ఒక్క వ్యక్తి ఏలితే ద్వేషము, పగ, కక్షలు, అసూయ, కలహములు లేచును. ఇదే ప్రవర్తన నుంచి వచ్చినటువంటి ఆత్మ, ఇదే పరిశుద్ధాత్మే. అయినప్పటికి కూడా లోలోపల దాగి ఉన్న అన్యాయం. అయితే కృప యొద్దకు వచ్చిన తర్వాత సహోదరులారా, ఇది పరిపూర్ణమైన ప్రేమతో ఏలుబడి. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ప్రేమ ఏలుబడి ఎవరికి కావాలి? ఈ ప్రేమ ఏలుబడి ఎవరికి కావాలి? ఈ ప్రేమ ఏలుబడి ఏలుస్తున్న పరిశుద్ధాత్మ ఏలుబడిలోనికి వస్తున్నప్పుడు స్వయము దెబ్బతిను. మనసుందా? ఈ ప్రాచీన పురుషుడు ఎండిపోవును. మనసుందా? ఈ పంది మీద నడకబడుతుంది. మనసుందా? పావురము ఎగురుతూ ఎగురుతున్నది. పావురము బలం పొందుకుని, శక్తి పొందుకుని, జీవం పొందుకుని లేచి ఎగురుతున్నది. ఓ, దీనికి మనసుందా? ఈ పంది అనగా శరీరము, పావురం అనగా క్రీస్తు ఆత్మ. ఎవరికి సమయం ఇస్తున్నామో, ఎవరికి సోపి ఇస్తున్నామో ఈ దేవాలయములో చెప్పండి అన్నారా? పరిశుద్ధాత్మ దేని యందు అధ్యక్షత వహించును ఆ యావత్ మందును కాయిటకు పరిశుద్ధాత్మ పూరులై ఉన్నది. అట్లయితే ఇప్పుడు కాసువాడు అక్కడ కాదు, ప్రతివాడు దేవుని ఇంటికి వస్తున్నవాడు ప్రతివాడు కాయాలి.
అందుకే ప్రభు చెబుతున్నాడు, మీరు రాజులైన యాజక సమూహం, మీరు నా సొత్తైన ప్రజలు. ఎందుకో తెలుసా? నా రక్తమంతా చిందించి వెల చెల్లించి మిమ్మల్ని కొన్నా. ఓ ప్రశ్నవాడు ఏలతావా? క్రీస్తు ఆత్మచేత నన్ను అనే నా స్వభావాన్ని ఏలగలవా? అడుగుతున్నాడు ప్రభు, నాతో కూడా కలిసి అడుగుతున్నాడు. ఈ మాటలు వింటున్న వారితో కలిసి నాతో కూడా కలిసి వెళ్తున్నాడు. ఏలతావా? నీ ప్రాచీన స్వభావాన్ని ఏలి దాన్ని పట్టి తెచ్చి పాదముల కింద తొక్కి నా మహిమతో అనేకమైన పట్టణములను పట్టుకోగలవా? అనేక ప్రజలను పట్టుకోగలవా? అర్థం చేసి ఒక్కసారి అర్థం చేయి. అదే అపోస్తల కార్యంలో చెబుతున్నమాట. 20వ అధ్యాయంలో, సహోదరులారా, ఆ పరిశుద్ధాత్మకు ఎవరు అనుమతినిస్తారు? ఇప్పుడు ఆ ప్రభు ఏలటానికి ఎవరు అనుమతిస్తారు? మొదటిలో అబ్రహామును లేని దేవుడు, మోషేను ఏలిన దేవుడు, ఇంకా ముందుకు వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏలిన దేవుడు. ఈ చివరి దినాల్లో తన సంఘాన్ని కూడా క్రీస్తు, తన కుమారుడైన క్రీస్తు ఆత్మ ద్వారాగా ఏలాలని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కయ్యోను తొలగిపోనుగాక, కయ్యోను బలిపీఠం తొలగిపోనుగాక. ఓ శ్రేష్టమైన ఏ బేరనే క్రీస్తు మనసు ఉన్నవారే సంఘములో ఆత్మతో ఆరాధించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పునరుద్ధానుడైన క్రీస్తు ఎవరికి కావాలి? ఆ పునరుద్ధానుడైన క్రీస్తు ఎవరికి కావాలి? ఆ పునరుద్ధానుడైన క్రీస్తు ఆత్మ వస్తే నీవు నేను ఏలలేము. క్రీస్తే పరిపూర్ణంగా ఏలతాడు. కృప. ధర్మశాస్త్రం చాలా. నువ్వు ధర్మశాస్త్రము చాలు అనగా నీతి బాప్తిస్మే చాలనుకుంటే నువ్వు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరైపోయిన వాడు అని తెలుసుకో. నీవు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరైపోయిన వ్యక్తి అని తెలుసుకో. నీకోదేమో ఆత్మలో పుట్టు మరి ఒక జన్మ కావాలి. ఇదే క్రీస్తు ఆత్మ జన్మ. ఈ ఆత్మ జన్మకు ఎవరైతే వస్తున్నారో అట్టి వారిని క్రీస్తు ఆత్మ తన ఇంటికి సిద్ధపరచును. స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్యోతి వలె జీవించు, జీవవాక్యము పట్టుకొని. జ్యోతి వలె జీవించు, జీవవాక్యము పట్టుకొని. సమయమిదే సంగమా, సమయమిదే సియోనులో చేరుటకు. సంగమా, సమయమిదే సియోనులో చేరుటకు.
సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే సియోను చేతువులో సిగ్గుపడుదురు నిశ్చయముగా సియోను చేతువులో సిగ్గుపడుదురు నిశ్చయముగా సియోను నీ పరుగు హల్లెలూయా హల్లెలూయా ఖుదా ముట్టించుము త్వరితముగా సియోను నీ పరుగు ఖుదా ముట్టించుము త్వరితముగా సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే నిలువు సత్యముకై సువార్తకై పోరాడుము హల్లెలూయా సత్యముకై సువార్తకై పోరాడుము సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును హల్లెలూయా సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే సియోనులో హల్లెలూయా సియోను శత్రువు సిగ్గుపడగా
వారు ధన్యులైనారు. హల్లెలూయా 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 హల్లెలూయా. సియోను శత్రువులు సిగ్గుపడే సమయం వచ్చినది. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధ తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాను. జీవమైన మా ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సమయానికి తండ్రి మీ ప్రజలను ప్రభువా మీరే మీ పరిశుద్ధాత్మతో ఏలాలని చూస్తుండగా ప్రభువా, అవును దేవా స్తోత్రములు. మీ సంపూర్ణ చిత్తమే మాలో జరుగునట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. అవును దేవా తండ్రి, ఆదిలో ప్రభువా నీవు తండ్రిగా మమ్మల్ని దేవా మా సహోదరులు ఏలి ఉండగా, ఈ దినములు ప్రభువా కుమారుడైన క్రీస్తు ఆత్మ ద్వారాగా ప్రభువా నీ ఒక్కొక్కరిని ఏలాలని చూస్తుండగా ప్రభువా స్తోత్రములు. అందుకే కదా ప్రభువా స్తోత్రములు, మీ కుమారుని బలిగా అర్పణగా మాకు అప్పగించిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. అవును దేవా స్తోత్రములు. నిజముగా మేము కావలసిన ఆ స్థలములో తండ్రి మాకు బదులుగా మీ ఏకైక కుమారుడైన ఆ యేసు క్రీస్తుని మీరు బలి ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా ఆ కుమారుడు శిలువలో పెట్టిన ప్రాణాలను బట్టి, సమాధిని ఓడించి తిరిగి లేచిన దాన్ని బట్టి దేవా స్తోత్రములు. ఇప్పుడు ఆ క్రొత్త జన్మదానగా ప్రభువా ఒక్కొక్కరి ప్రభువా మీరు తిరిగి మన ప్రభువా దేవా మీలో కూడా దేవ ఒక నూతన జన్మ కలుగ చేయాలని ప్రభువా మీరు కోరుచుండగా దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇప్పుడు ప్రభా దేవా స్తోత్రములు ప్రభా ప్రతి వారు ఒక క్రొత్త జన్మ కలిగి ప్రభువా ఆ నిత్య సియోనికి సిద్ధపడినట్లుగా మీ కృపదం చేసి నడిపించమని, కృప చూపమని, మీ వారిని ప్రభువా మీరే మీ పరిశుద్ధాత్మతో ఇంకో సిద్ధపరిచి నడిపించమని, కృప చూపమని మా సమస్త మీ చేతులు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.